అందరికీ నమస్తేనల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మేము పెడుతున్నాం ఫ్రీ బస్సు అని చెప్పేసి ఈ ఫ్రీ బస్సు గురించి మాట్లాడినప్పుడల్లా అసలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ మేము ఫ్రీ బస్సు పెట్టడాన్ని ఓర్తలేదు, మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగడంను ఓర్తలేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడిండ్రు. సీతక్క సొంటోళ్ళు లేకపోతే కాంగ్రెస్ నాయకులు చాలామంది మాట్లాడిండ్రు. ఇప్పటికీ అదే ముచ్చట మాట్లాడతారు. సరే, ఫ్రీ బస్సు పెట్టిండ్రు, బాగానే ఉన్నది. ఒక పథకం అమలు చేస్తున్నప్పుడు దానికి కావాల్సినవి అన్నీ ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలన్నా వద్దా? వీళ్ళు ఏం చేసిండ్రు, ఫ్రీ బస్సు పెట్టి ప్రైవేటు బస్సులు ఎక్కువ చేసిండ్రు. మళ్ళీ ప్రైవేటు బస్సులు ప్రైవేటు వ్యక్తులు నడపాలి అని చెప్పేసి ఓ రూల్ తీసుకొచ్చిండ్రు. నెలకు ఇంత ఆర్టీసీకి పైసలు ఇస్తాము అని చెప్పేసి అట్లా చెప్పిండ్రు. ఆర్టీసీకి పైసలు ఇచ్చుడు కాదు కదా, ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది. నెలకు 350 కోట్లు ఎన్నో ఇస్తామని చెప్పిండ్రు. 300 లేకపోతే 250 కోట్ల ఆర్టీసీకి ఇస్తామని చెప్పిండ్రు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగుల చేయాలి అని చెప్పేసి పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము జీవో ఇచ్చింది. జీవో ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పాపాన పోలే. ఫ్రీ బస్సు పెడుతున్నాం అని చెప్పేసి ఓ సంకలు గుద్దుకునేదే తప్ప మరి ఆర్టీసీ కార్మికులకు ఏ విధమైన తక్లీఫ్ ఉన్నది, ప్రజలు ఫ్రీ బస్సు వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, పైసల బస్సులు ఎన్ని నడుస్తున్నాయి, ఫ్రీ బస్సులు ఎన్ని నడుస్తున్నాయి, మనం పైసల బస్సులు ఎన్ని పెట్టినాము, ఎలక్ట్రిక్ బస్సులు ఎన్ని తీసుకొచ్చినాము, ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఏ కంపెనీకి అప్పచెప్పినాము, ప్రైవేటైజేషన్ ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. దానివల్ల ఆర్టీసీ మీద దెబ్బ పడుతుంది అనే ఆలోచన మాత్రం సోయి సర్కారుకు లేదు. అదానికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి అదాని చేతులలో అప్పయప్పాలని చూసిరు అని చెప్పేసి వార్తలు కూడా వైరల్ అయినాయి ఆ మధ్య కాలంలో. రైట్, మొత్తం మీద ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీకి సంబంధించిన ఎన్నికలు అది కావాలి, ఎన్నికలు జరపాలి. ఇంకొకటి ఏంటంటే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వెంబటే విడుదల చేయాలి. కనీసము పెండింగ్ డిఏలు, పిఆర్సీలు లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళకి ఎట్లా పెన్షన్లు ఉండేవి, వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇదివరకు ఇచ్చిన పాపాన పోలే. మనం దాదాపు ఒక 10 నెలల కింద అనుకుంటా, 10 నెలల కింద ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయాలని చెప్తే, సమ్మె చేయాలని పిలుపునిచ్చిన తర్వాత బెదిరింపులకు తిరిగింది ఈ రాష్ట్ర సర్కార్. ఎందుకో బతిలాడుతాడు పొన్నం ప్రభాకర్, అయ్యో వద్దు సమ్మె వద్దు ప్లీజ్ అని చెప్పేసి బతిలాడుతాడు. కానీ అంతకుముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, చేసుకోపోండి, మీరు సమ్మె చేసుకున్నా మాకు పెద్ద నష్టం ఏమీ లేదు, పెద్ద ఒరిగే నష్టం ఏమీ లేదు, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేస్తాము, లేకపోతే ప్రైవేటు ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఎటువంటి శిక్షణ లేని డ్రైవర్లను తీసుకొచ్చి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరీంనగర్లో బస్సు యాక్సిడెంట్ అయింది, శిక్షణ లేని డ్రైవర్లను తీసుకొచ్చి ఆ డ్రైవర్ను పెట్టి ఆ బస్సు నడిపిస్తే చక్కగా పోయి లారీకి గుద్దుకున్నారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు చాలా మందికి గాయాలైనాయి. అంటే ప్రజల ప్రాణాలతో ఇంత చెలగాట మారడం దేనికి? ప్రజలంటే ఇంత చిన్నసూపా రేవంత్ రెడ్డికి? జరగరాని నష్టం ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ సర్కారు వహిస్తుందా? ఈ సర్కారు తీసుకుంటుందా? ఇంతవరకు సిగాచి పరిశ్రమలో మంటలు చెలరేగి జీవిడిచిన 48 మంది కార్మికులకు ఇంతవరకు రూపాయి నష్టపరిహారం అందించిన పాపాన ఓలే. వాళ్ళు బిక్కుమనుకుంటా కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సర్కారు ఏమన్నా పట్టించుకుంటుంది అనుకున్నారు? ఏమి పట్టించుకోదు. మొత్తం మీద ఇక్కడ కరీంనగర్లో లారీకి గుద్దితే అక్కడ చాలా మందికి పాపం గాయాలైనాయి. అక్కడ ప్రయాణికులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి శిక్షణ లేని డ్రైవర్లను తీసుకొచ్చి నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి. గతంలో సమ్మె చేస్తాము, సమ్మెకు దిగుతాము, సమ్మె పోరుబాట పడుతూ ఉన్నాము, మా డిమాండ్లు నెరవేర్చండి అని చెప్పేసి అడిగితే ఏమన్నారు? ఎస్మా చట్టం ప్రవేశపెడతాము, ఎస్మా చట్టం ప్రవేశపెట్టి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాము. ఎస్మా చట్టం అంటే ఏంటంటే సాధారణంగా నిత్యావసరాలైన ఏవైనా నిరవధికంగా కొనసాగే సేవలు ఏవైతే ఉంటాయో ఆ సేవలలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఎంబటే వాళ్ళు ఏమంటారు, సమ్మెకు దిగితే వాళ్ళను ఎటువంటి కారణం లేకుండా డిస్మిస్ చేసేయచ్చు అన్నట్టు. ఎస్మా చట్టం ప్రవేశపెడతాము అని అంటే వేరే మార్గం లేక పాపం మళ్ళీ తెల్లారి నుంచే ఆర్టీసీ కార్మికులందరూ విధులలో జాయిన్ అయ్యాల్సిన పరిస్థితి, సమ్మెను విరమింపజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికీ 41 రోజులు అవుతుంది సమ్మె నోటీస్ ఇచ్చి మేము సమ్మె చేస్తాము అని చెప్పేసి.
41 రోజుల తర్వాత 41 రోజులకు చివరి రోజుల సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన చర్చలు ఏవైతేనో అవి విఫలమైనవి. మళ్ళీ ఇలా ఒకసారి పిలిచే అవకాశాలు ఉన్నాయట. సక్సెస్ అయితే నిన్ననే సక్సెస్ కావాలి, సఫలమైతే నిన్ననే సఫలం కావాలి. కానీ అట్లా రాయేసి చూసింది అన్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్. చర్చలు అయితే విఫలమైనాయి. ఇక నిన్న అర్ధరాత్రి నుంచి బస్సుల బంధువుకు పిలుపునిచ్చిండ్రు. ఎక్కడ డిపోలలో అక్కడ నిలిచిపోయినాయి బస్సులు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అంటున్నారు సమ్మె వద్దు ప్లీజ్, మీ డిమాండ్లను మేము నెరవేరుస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు పొన్నం ప్రభాకర్. మరి నెరవేర్చేది ఉంటే ఈ 41 రోజులలో వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు కదా, ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన 41 రోజుల వ్యవధులలోనే ఏ ఒక్కటన్నా మీరు అమలు చేసి చూపెట్టినరా? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిండ్రా? డిఏలు ఇచ్చిండ్రా? ఆర్టీసీకి బాకీ పడ్డ 3,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రా? పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేసిండ్రా? ఏమీ లేదు. ఇంకా మీదికెళ్ళి ఏం మాట్లాడతారు? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం వెనుక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతాను. అవ్వ అంటారు సారు, మీ విధానం చూసి ఎవడన్నా ఏదున్న వాళ్ళ వెనుక బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారా? నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఇక రాజ్యంలో ఎవరు ఏ ధర్నా చేసినా మన వెనుక బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు అన్నట్టు. ఇంకా ఇట్లా దులుపుకున్నాడు తప్ప ఇంకొకటి ఏమీ లేదన్నట్టు. ఇప్పుడు రైతులకు యూరియా బస్తాలు తక్లీఫ్ అయిన మాట వాస్తవం. వాళ్ళు ఆ తక్లీఫ్ వల్ల రోడ్ల మీద నిరసన వ్యక్తం చేయడం వాస్తవం. మీరు పెట్టే ఇబ్బందులు పెడతారు, మీరు పెట్టే బాధలు పెడతారు వాళ్ళు బాధలు భరించలేక బయటకు వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళ వెనక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. గిట్లా దులుపుకుంటారు చేతులు ఈజీగా. ఇంకా వేరే ముచ్చట లేదు, వేరే కథ లేదు. గంతే కట్టె కొట్టే తెచ్చే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అయిపోయి కథ ఖర్చుకి కేల్ కథం దుకాణం బంద్. ఇది ఆ కథ మీరు నడిపించేది. ప్రైవేటు ఎంప్లాయీస్ని ఇప్పటికే ఆ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్ప్రెస్లల్లా కండక్టర్లను తీసేసిరు. మొత్తం కండక్టర్లు ఇక్కడ నిలబడ్డ అయినా ఇక్కడ ఎక్కి అదే 20 బస్సులు రాని 30 బస్సులు రాని ఆ రోజు ఆ ఒక్క కండక్టరే టికెట్లు కొట్టుకుంటాడు. మళ్ళీ ఆ బస్సులు ఎక్కి ఆ కండక్టర్ రాడు, ప్రయాణించాడు, డ్రైవర్ ఒక్కడే ప్రయాణిస్తాడు. ఆ కండక్టర్ ఈడ దిగుతాడు, ఇంకొక కండక్టరు ఫుల్ అయితే దీన్నే ఫుల్ చేసుకుంటారు బస్సు. వీధి శివార్లలో ఎన్నన్నా ఆపేసి అక్కడ ఎవరన్నా మధ్యలో ఎవరన్నా ఎక్కితే వాళ్ళకి టికెట్లు తీసుకుంటారు. అక్కడ ఒక కండక్టర్ ఉంటాడు, ఇక్కడ ఒక కండక్టర్ ఉంటాడు. ఆ 20 బస్సులు రాని 30 బస్సులు రాని. అంతకుముందు ఎట్లుండే 20 బస్సులలో 20 మంది కండక్టర్లు ఉంటుండే, 30 బస్సులలో 30 మంది కండక్టర్లు ఉంటుండే. కానీ తీసేసిర్రు, అందరినీ తీసేసిర్రు. మళ్ళీ వాళ్ళకు పని భారం. ఎన్ని బస్సు యాక్సిడెంట్లు చూడలేము ఈ మధ్యకాలంలో. ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్లు ఎన్ని చూడలేము. వాళ్ళ ఫ్రస్ట్రేషన్, ఒత్తిడి, పని భారం. 8 గంటలు చేసిన వాళ్ళు 16 గంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రైట్. మొత్తం మీద ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అవి ఎంబటే విడుదల చేయాలని చెప్పేసి మేము ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడినరు. అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తిస్తాము అని చెప్పేసి జీవో ఇచ్చినాము. మేనిఫెస్టోలో ఏవైతే ఆర్టీసీ కార్మికులకు హామీలు ఇచ్చిండ్రో ఆ డిమాండ్లే మీరు నెరవేర్చరు అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు ఇప్పటికి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ సర్కారుకు దున్నపోతు మీద వాన పడ్డట్టే. ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేసినా కూడా పోలీసులను పెట్టాలి, లావట్టుకపోయి జీపులలో ఎక్కియాలి. అంతకుమించి ఏమీ లేదు. రైట్. ప్రైవేట్ వాహనాలు నడుస్తూ ఉన్నాయి, ప్రైవేట్ వాహనాలను అడ్డుకుంటా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. ఇక అడ్డుకునే క్రమంలో పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు వాగ్వాదం నెలకొన్నది. ఒకసారి ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తుండ్రో మీరు ఆ వీడియోలలో చూడరు, వీడియోలు ప్లే చేస్తా. ఇగో ఇక్కడ కుషాయిగూడలో బతుకమ్మ ఆడుతూ ఉన్నారు.
మేము పోలేము. రేవంత్ రెడ్డి గారు మేము మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో దాన్ని విడుదల చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో మా ప్రబల్యం ఏం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏదైతే మేనిఫెస్టో పెట్టి గెలిచిండ్రో మా కడుపులు కాస్తున్నాయి కాబట్టి 2 సంవత్సరాలు అయింది గెలిచి, అయినా కూడా మాది ఒక్కటి కూడా తీర్చలేదు. రైట్ అన్నారు కదా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు మీరు చేసుకొని సమ్మె చేసుకొని మాకు నష్టమేం లేదు, ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు చేస్తాం, ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏర్పాటు చేసిండ్రు కదా. కొన్ని జాగాలలో నడుస్తున్నాయి కదా, వాటిని ఆ వాహనాలను ఆర్టీసీ ఎంప్లాయీస్ అడ్డుకోవడం జరిగింది. పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు వాగ్వాదం జరిగింది. ఇక్కడ ఏదైనా పోలీసు రాజ్యం, పోలీసు వ్యవస్థ. ఇక పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతాను నేను మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక వ్యవహారాన్ని కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుందనేటువంటి మాట ఇలా వాళ్ళ నాయకత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మాట ఒకటే కనిపిస్తుంది. ఇది దురదృష్టకరం. ఇందులో స్పష్టంగా మాకు కనిపించేది ఒకటే, మొన్న జగిత్యాల్లో రైట్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, కేసీఆర్ మాటలు మాట్లాడిండ్రు అని చెప్పేసి అంటుండ్రు కదా పొన్నమన్న. మరి ఏ విధమైన హామీలు అమలు చేసిండ్రు ఆర్టీసీ కార్మికులకు? మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క డిమాండ్ అన్న నెరవేర్చిండ్రా? ఏ ఒక్క హామీనన్నా నెరవేర్చిండ్రా? ఇదే ఆర్టీసీ కార్మికులు 2018లో సమ్మె చేస్తే మీరే టెంట్లు వేపించి, మీరే సభలు ఏర్పాటు చేపించి, మీరే కళాకారులను మాట్లాడి, మీరే మందిని గ్యాదర్ చేసి ఆర్టీసీ ఎంప్లాయీస్తోని ధర్నా చేపించిందని చాలా మంది అన్నారు. అక్కడ కనబడ్డారు కూడా కాంగ్రెస్ నాయకులు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కనబడతలేరు కదా. మరి ఆనాడు గొంతులు దించుకున్న మీరు ఇలా ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది అవుతుంది, ఆనాడు ప్రతిపక్షంలో ఉండి మొత్తుకున్న మీరు మరి ఇలా వచ్చి 2.5 ఏళ్ళ పొద్దు అవుతుంది ఆర్టీసీ కార్మికులకు ఏం చేసినని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది కంపల్సరీ ఫ్రీ బస్సు మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫ్రీ బస్సు వల్ల ఇంకా ఆర్టీసీ లాభాలలో ఉన్నది అని అంటున్నారు. కానీ మరి లాభాలలో ఉన్నప్పుడు పెండింగ్ బకాయిలు ఎందుకు పెడతా ఉన్నారు? ఇప్పటికి 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఆర్టీసీకి ఇవ్వాల్సినవి 3,000 కోట్ల రూపాయలు. ఆ 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంటే ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్లకు చేరాల్సిన బెనిఫిట్స్ ఎటువంటివి ఈ పెండింగ్లు పెట్టడం వల్ల. ఇది పరిస్థితి. మొత్తం మీద నిన్న అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ అయినాయి. మరి సమ్మె విరమిస్తారా, లేకపోతే ప్రభుత్వము బెదిరింపు చర్యలకు దిగుతుందా? గతంలో ఎస్మార్ట్ చట్టం ప్రవేశపెట్టి మీ జాబులు తీసేస్తామని చెప్పేసి చెప్పిర్రు కదా, అట్లా ముందడుగు పోతారా, లేకపోతే ఏం నిర్ణయం తీసుకుంటారు? ఆర్టీసీ ఎంప్లాయీస్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తారా అనేది రేపు చూద్దాం. ఇక బస్సులు బంద్ అయితే మాత్రం ప్రజా రవాణాకు ఆటంకం అయితే వాటిల్లుతుంది. అసలే ఫ్రీ బస్సు మహిళలు ఎక్కుతాండ్రు, పోతాండ్రు, వస్తాండ్రు. ఇక మహిళలు అయితే పొట్టు తెచ్చుకుంటారు. ఈ ఆర్టీసీ సమ్మె మాత్రం ఫ్రీ బస్సు మీద పక్కా ఎఫెక్ట్ పడుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళకు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్.